వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. చాలా రోజులుగా విక్టరీ వెంకటేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందబోతున్నటువంటి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని చెప్పేసి వాళ్ళ అభిమానులందరూ కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు. సో ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు ఆ సినిమా రెగ్యులర్ షూట్ అనేది మొదలైపోయింది. దాంతోపాటు సినిమా టైటిల్ని కూడా ప్రొడ్యూసర్స్ రివీల్ చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద చిన్నబాబు ఎస్ రాధాకృష్ణ, సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్నటువంటి ఈ సినిమా ఈరోజు అధికారికంగా సెట్స్ మీద అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఎస్ రాధాకృష్ణ అన్న కుమారుడైనటువంటి నాగవంశీ, అంటే సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తన అధికారిక హ్యాండిల్లో దీనికి సంబంధించినటువంటి ఒక పోస్ట్ని మనతో షేర్ చేసుకున్నారు. ఆయన పెట్టినటువంటి పోస్టులోని ఒక విషయం మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. అవర్ రోహిత్ శర్మ స్టెప్స్ అంటూ ద సెట్స్ అగైన్. సో రోహిత్ శర్మ అంటున్నాడు ఏంటి అంటే, విక్టరీ వెంకటేష్ని ఆయన రోహిత్ శర్మతో పోలుస్తున్నాడా, లేకపోతే ఈ సినిమాలో వెంకటేష్ గారి పేరు రోహిత్ శర్మనా అనేటువంటి సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. కానీ ఆయన అక్కడ అంటే రోహిత్ శర్మ లాంటి ఆటగాడు ఈయన్ని విక్టరీ వెంకటేష్ని అలా పిలుస్తున్నాడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ద్వారా, అది సంక్రాంతికి వచ్చినటువంటి సినిమానే, ఎలాంటి సిక్సర్లు కొట్టారు, సెంచరీలు కొట్టారు మనం చూసాం. 250 కోట్ల రూపాయల పైగానే గ్రాస్ కలెక్షన్ సాధించి వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా అది చరిత్ర సృష్టించడం మనం చూసాం. సో అలాంటి ఆయన అందు గురించే రోహిత్ శర్మ అని చెప్పేసి ఆయన అభివర్ణిస్తున్నాడు వెంకటేష్ గారిని అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ద మ్యాజిక్ కంటిన్యూస్ విత్ ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 AK-47. చూడండి ఆ టైటిల్ ఎలా ఉందో, ఎంత వెరైటీగా ఉందో. ఆదర్శ కుటుంబం అనే దానికి సరే, ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అంటే ఓకే, ఇంటి నెంబర్ చెప్పారండి. మళ్ళీ ఇది AK-47 ఏంటి? AK-47 అంటే ఎంత అది మెషిన్ గానే అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఒక పక్క ఆదర్శ కుటుంబం అంటున్నారు, ఇంకో పక్క AK-47 అంటున్నారు. ఇదే ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి అంశం అని చెప్పాలి. అంటే కథకు సంబంధించినటువంటి అంశాన్ని ఇందులో చెప్పిస్తున్నారు. బహుశా AK-47 అనేది ఆయన క్యారెక్టరైజేషన్ ఉద్దేశించి వెంకటేష్ క్యారెక్టర్ని బట్టి అది పెట్టారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే పైకి మాత్రం ఆదర్శ కుటుంబంలా కనిపించేటువంటి ఆయన కుటుంబం, మళ్ళీ అందులో ఒక AK-47 ఉంది ఆదర్శ కుటుంబంలో వెంకటేష్ రూపంలో అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ పోస్ట్ ఎలా ఉందో ఒక చూద్దాం. షూట్ బిగిన్స్ టుడే, సమ్మర్ 2026 రిలీజ్. ఎప్పుడు రిలీజ్ కూడా చెప్పేశారు, వచ్చే సంవత్సరం వేసవికి. అంటే చాలా ఫాస్ట్గా ఈ సినిమా షూట్ జరుపుకోబోతుంది. ఇప్పుడు మొదలైనటువంటి షూటింగ్ అంటే మనకు తెలుసు, సమ్మర్లో అంటే మార్చి నుంచి జూన్ మధ్యలో ఎప్పుడైనా సరే ఈ సినిమా రిలీజ్ కావచ్చు. అంటే 3-4 నెలల్లోనే ఈ సినిమా పూర్తి కాబోతుంది షూటింగ్, ఆ తర్వాత రిలీజ్ కాబోతుంది అని చెప్పేసి మనకి అర్థమైపోతూ ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఆదర్శ కుటుంబం అని చెప్పేసి ఇంటి నెంబర్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ రెడ్ తోటి కనిపిస్తోంది మనకి, ఎరుపు రంగుతోటి ఒక బ్లడ్ ధారగా పడుతున్నట్టుగా మనకి కనిపిస్తోంది AK-47. అంటే ఇందులో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉందా అనేటువంటి అనుమానాలు, అభిప్రాయాలు కలుగుతున్నాయి ఆ టైటిల్ని బట్టి చూస్తే. సో ఈయన చూస్తేనేమో నవ్వుతూ చాలా మంచిగా కనిపిస్తున్నాడు, చేతిలో ఒక చిన్న బ్యాగ్ పెట్టుకొని. సో షూట్ బిగిన్స్ టుడే అని చెప్పేసి అధికారికంగా వచ్చేసింది. కాకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇందులో హీరోయిన్ ఎవరు, ఇంకా కాస్టింగ్ ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడి చేయలేదు. ఈవెన్ ఇక్కడ కూడా మనం చూసినా కానీ ఈ పోస్టర్లో కూడా ఎక్కడ మనకి క్రూ ఎవరో కూడా కనిపించట్లేదు. ఇందులో ఎవరెవరు పనిచేస్తున్నారు, సాంకేతిక సిబ్బంది ఎవరు అనే విషయాలు అయితే ఇక్కడ ఇంకా ప్రస్తావించలేదు. అయితే ఇదివరకే ఈ సినిమాలో హీరోయిన్గా KGF ఫేమ్ శ్రీనిధి శెట్టి ఇందులో నటించబోతుంది అని చెప్పేసి ప్రచారంలోకి వచ్చింది. సో అది ఎంతవరకు నిజమా కాదా అనేది మాత్రం ఇంకా అధికారికంగా మాత్రం నిర్మాతలు వెల్లడించలేదు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా ఇప్పుడు చాలా ఆసక్తిని క్రియేట్ చేస్తుందని చెప్పాలి. యాక్చువల్గా ఈ సినిమాకి వేరే పేరు వినిపించింది కొద్ది రోజుల క్రితం వరకు కూడా, బంధుమిత్రుల అభినందనలతో అని చెప్పేసి ఒక పేరు వినిపించింది టైటిల్. సో కానీ అదైతే అంత ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్
ఫీల్ని కలిగించేటువంటి టైటిల్ అది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దానికి పూర్తి విరుద్ధమైనటువంటి AK-47 అనేటువంటి పేరును కూడా ఈ టైటిల్లో తగిలించడంతో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో ఉండబోతుంది అని చెప్పేసి తెలుస్తోంది. సో గతంలో వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో 2 సినిమాలు వచ్చాయి. ఎలా? హీరో రైటర్ కాంబినేషన్. అప్పుడు త్రివిక్రమ్ ఇంకా డైరెక్టర్ కాలేదు. నువ్వు నాకు నచ్చావు అనేటువంటి సినిమా వాళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి, అంటే హీరో రైటర్ కాంబినేషన్గా వచ్చినటువంటి సినిమా అది ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసింది. థియేటర్ల దగ్గర అలాగే ఎన్నిసార్లు శాటిలైట్ ఛానల్స్లో ఆ సినిమా ప్రసారమైన దానికి మంచి టీఆర్పీ రావటం అనేది మనం గమనించవచ్చు. సో ఇప్పటి వరకు చూసుకుంటే అత్యధిక సార్లు ఒక తెలుగు సినిమా స్ట్రీమింగ్ అయింది, ప్రసారమైంది మాత్రం దీంతో అతడుతో సమానంగా ఆల్మోస్ట్ నువ్వు నాకు నచ్చావు కూడా ఎక్కువ సార్లు ప్రసారమైనటువంటి సినిమాగా అది కూడా రికార్డు సృష్టించింది. అలాగే వాళ్ళ కాంబినేషన్ వచ్చినటువంటి ఇంకొక సినిమా మల్లీశ్వరి, అది కూడా సో అందులో కూడా ఒక చిన్నపాటి క్రైమ్ ఎలిమెంట్ ఉంటుంది. అది కూడా ఎంత బాగా ఆకట్టుకుందో మన అందరికీ తెలిసిందే. ఈ 2 సినిమాల్లోని మాటలు ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి అనేది ఎవరైనా సరే అంగీకరించేటువంటి విషయం. మరి అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు హీరో డైరెక్టర్ కాంబినేషన్గా తొలిసారి మన ముందుకు రాబోతున్నారు. సో 2026 వేసవిలోనే ఈ సినిమా వస్తుందని చెప్పేసి అధికారికంగా ప్రకటించారు. కాబట్టి ఒక్క తేదీ మాత్రం వెల్లడించలేదు అంతే. సో అతి త్వరలోనే, అంటే మనం ఇంకొక 6 నెలల లోపలనే ఈ సినిమాని మనం థియేటర్లో విడుదలవుతుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది రాబోయే రోజుల్లో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అంతవరకు లెట్ us wait and see.